డబ్బులు రావట్లేదురా బాబు. డబ్బులు రావట్లేదురా నాయనా. వస్తే చెప్తా కదరా డబ్బులొస్తే. ఎందుకురా నన్ను ఇలా తినేస్తున్నారు? గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు ఈ వీడియో ఏంటా అనేది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ సోదంతా ఎందుకులే కానీ మ్యాటర్లోకి రా అంటారా? వచ్చేస్తున్నా, అక్కడికే వస్తున్నానండి. అసలు ఏమనుకుంటున్నారు అసలు యూట్యూబ్ గురించి? ఇదంతా కాదు గానీ అసలు ఏమనుకుంటున్నారు? నాకు కొంచెం చెప్తారా? డబ్బులు లేవురా, రావట్లేదురా యూట్యూబ్ నుంచి నాకింకా డబ్బులు. వస్తే గానీ ఫస్ట్ మీకే చెప్తాను. ముందు ఆ ఫోన్లు, మెసేజ్‌లు ఆపండి. హలో? ఎక్కడ ఇల్లు కడుతున్నావు? హలో? ఎంత బంగారం కొంటున్నావు? యూట్యూబ్ నుంచి డబ్బులొస్తున్నాయిగా, మరేంటి పార్టీ? ఇంకా రావట్లేదురా డబ్బులు. వస్తే గానీ ఫస్ట్ మీకే చెప్తాను నేను. ముందు ఇమాజినేషన్స్ ఆపేయండి. సినిమాలు చూడటం కొంచెం తగ్గించండి. చూసినా కూడా ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోలేకపోతున్నానురా నేను. నిజంగా సీరియస్లీ నా ఛానల్కి ఇంకా రెవెన్యూ రావట్లేదు. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఛానల్ స్టార్ట్ చేసిన మాట నిజమే. కానీ అప్పటి నుంచి ఇప్పటికి 2 సంవత్సరాల్లో 2000 సబ్స్క్రైబర్లు కూడా రాలేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారు. కాదన్ను, నిజమే. మొన్నే కదా వీడియో పెట్టినావు, 30,000 సబ్స్క్రైబర్లు దాటారు. 30,000 రావట్లేదు, 30,000 సబ్స్క్రైబర్లు దాటారని పెట్టినా, 30,000 వస్తున్నాయని పెట్టలేదురా నాయన. అర్థం చేసుకోండిరా కొంచెం. ఫోన్ కాల్స్ ఆపండిరా. మరీ కొందరైతే దారుణం. ఏకంగా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో నార్మల్ కాల్ బ్లాక్ చేస్తుంటే ఫోన్పేలోకి వచ్చి మెసేజ్లు చేసేస్తున్నారు. ఆ ఫోన్పేని కూడా మెసేజ్లు చేయడానికి వాడిన వాళ్ళు మిమ్మల్నే చూశాను రా నాయన. డబ్బుల్లో రావట్లేదురా నాకు. నా మీద పడి ఏడవకండి రా అందరూ కలిసి. డబ్బులు వస్తే కానీ ఫస్ట్ మీకే చెప్తాను. మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరగా ఉంది, ఇంకా మానిటైజేషన్ కాలేదు. యూట్యూబ్లో డబ్బులు రావటం అంటే ఏదో ఒక వీడియో తీసి ఏదో ఒకటి మాట్లాడేసి ఆడేసి పెడతాం అనుకుంటున్నారేమో. అంత ఈజీ కాదు, చాలా తతంగం. ఈ యూట్యూబ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది, బయట నుంచి వ్యూ చేసే వాళ్ళకి అర్థం కాదు. అసలు ఇదంతా కాదు కానీ ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి నా ఛానల్కి ఒక్కొక్క వీడియోకి ఎన్నేసి వ్యూస్ వస్తున్నాయో మీరే చూడండి. షార్ట్స్ వదిలేయండి, షార్ట్స్ ఫీడ్స్ వస్తున్నాయి ఒప్పుకుంటాను. కానీ లాంగ్ వీడియోకి, ఏ వీడియోకైనా సరే ఈ రీసెంట్ టైంలో పెట్టిన వీడియోకి 1000 వ్యూస్ దాటాయా ఒక్క వీడియోకైనా? రీసెంట్ దాంట్లో పెట్టిన వాటిల్లో దాటలేదు. మరి ఎందుకురా? అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ల్యాక్స్లో ఉండాలి వ్యూస్. అది కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఏదో అదృష్ట దేవత నా తలుపు తట్టినట్టు ఏదో ఒక రీల్ చేశా, అది కూడా కట్ వీడియో. దాన్ని కూడా మీరు ఇంకొకలాగా అర్థం చేసుకొని నా బుర్ర తిన్నారు, కామెంట్స్ పెట్టిర్రు. 4-5 రోజులు నాకు నిద్రాహారాలు లేకుండా చేసిర్రు. అదంతా అయిపోయింది. ఇప్పుడేమో డబ్బులు వస్తున్నాయిగా యూట్యూబ్ నుంచి. ఇంకా రావట్లేదురా. వస్తే గానీ ఫస్ట్ మీకే చెప్తానురా నేను. ఎంత చెప్పినా నమ్మరేరా డబ్బులు నాకు ఇంకా రావట్లేదంటే. కాదులే, డబ్బులు వస్తున్నాయిలే, మాకు చెప్పట్లేదు, పర్లేదులే కానీ పార్టీ ఏంది మరి? అడుగుతున్నారేందిరా? నాకు ఇంకా రావట్లేదురా డబ్బులు. వస్తే గానీ ఫస్ట్ మీకే నేను చెప్తా. అదనమాట ఈ వీడియో. ఇందువల్ల చేయాల్సి వస్తుందన్నమాట. రెవెన్యూ అనేది మన ఛానల్కి ఇంకా రాలేదండి. కొంచెం దగ్గరలోనే ఉంది. మానిటైజేషన్ అవ్వాలి, ఇంకా ఏమంటారు, ఛానల్కి వ్యూస్ రావాలి, బాగా రీచ్ ఇంకా పెరగాలి. అవన్నీ వస్తే కానీ డబ్బులు రావండి ఇంకా. మరి నువ్వు అంటున్నావు డబ్బులు రావట్లేదు అంటున్నావు, మరి వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అని మీరు అనొచ్చు. ఇది ఒక ప్యాషన్ రా నాకు. మీకు ఎలాగ ఇప్పుడు మంచి అయితే మంచి కామెంటో, లేకపోతే చెడు అయితే చెడు కామెంటో పెడదామని మీకు ఎలా ఉంటుందో, నాకంటే ఇదొక ప్యాషన్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం, ప్యాషన్ ఉంటుంది. డబ్బులు అనేవి యూట్యూబ్ నుంచి వస్తాయి. అది ఎప్పుడు? చాలా ల్యాక్స్లో వ్యూస్ ఉండాలి, అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. మన 500 వ్యూస్కి, 1000 లోపు ఉన్న వ్యూస్కి ఇన్ని తక్కువ వ్యూస్ ఉంటే డబ్బులు కాదు కదా అస్సలు. చిల్లర కూడా రాలేదు యూట్యూబ్ నుంచి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారని. తెగ డబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు కట్ వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, ఇల్లు కట్టేస్తున్నాం, పొలం కొనేస్తున్నా. అవును, ఒక 10 ఎకరాల పొలం కొన్నాను యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత నేను. అది ఎప్పుడో భూమి పుట్టినప్పుడు స్టార్ట్ చేస్తే ఈ మధ్య సబ్స్క్రైబర్లు పెరిగిర్రు, దానికి ఏదో కొంచెం వచ్చింది రీచ్,
అంత మాత్రం డబ్బులు వచ్చేసినట్టేనా? మోనిటైజేషన్కి దగ్గరలో ఉంది, వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనీ కూడా జనరేట్ అవ్వలేదు మన వీడియోస్కి. మీరే చెప్తారు వేరే వాళ్ళ వీడియోస్ చేయమని, మళ్ళీ మీరే చెప్తారు సొంతంగా వీడియోస్ చేయమని, మళ్ళీ మీరే చెప్తారు డబ్బులు వచ్చేస్తున్నాయని. మరి ఇవన్నీ చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? నేను ఇంకా కాంటెంట్ వీడియోస్ మొదలు పెట్టలేదు. ఇవన్నీ చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీరే చెప్పండి. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. యూట్యూబ్లో చాలామంది మాకు డబ్బులు వస్తున్నాయి, లక్షలు లక్షలు వస్తున్నాయని వీడియోలు పెడుతున్నారు. నువ్వేంటి డబ్బులు లేవరా నాయనని వీడియోలు పెడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇంకా జనరేట్ అవ్వలేదు మన ఛానల్కి. వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. ఏదన్నా సరే యూట్యూబ్ ఛానల్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. వాళ్ళు ఇది అంటున్నారని వీళ్ళు ఇది అంటున్నారని నేనైతే బ్యాక్ స్టెప్ అయితే అసలు వేయనండి. డబ్బులు గుండుతాత అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావండి. ఇట్స్ టేక్ టైం పడుతుంది. మనం పేషెన్స్కి ఓపిక పట్టు ఉండాలి. ఎవరికి ఊరికే అయితే అస్సలు డబ్బులు రావండి. మీరు ఏమన్నా అపోహలు ఏవో పెట్టుకుంటే కానీ అవి క్విట్ అయిపోండి. యూట్యూబ్లో డబ్బులు రావాలంటే ఎంత కష్టపడాలో ఒక యూట్యూబ్ క్రియేటర్కే తెలుస్తుంది. ఇంకా మానట్లేదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళే పెడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి అదే పని అనుకుంటా. మరి ఇంకా నేనైతే అట్లీస్ట్ ఏదో ఒక వీడియోస్ అన్నా చేసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టుకుంటున్నా. నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నా, నా ఫ్యామిలీ ఏదేదో నేను చూసుకుంటున్నా. కొందరైతే ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికే పుట్టినట్టున్నారు, వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికే పుట్టినట్టున్నారు. అదే పనిగా దయాగడ దండయాత్రలా చేస్తూనే ఉన్నారు కామెంట్స్. ఏ వీడియో పెట్టినా దాని కింద కొంతమంది సుపుత్రులు అయితే ఏదో ఒక కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. చాలా కష్టం. సోషల్ మీడియా అంటే ఏదో ఒక వీడియో పెట్టగానే ఫోన్తో వీడియో తీసి పెట్టేగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకొని అపోహలు మీరు పడకండి. ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నా కానీ స్టార్ట్ చెయ్యండి. కానీ దేనికైనా సరే పేషెన్స్ ముఖ్యమండి. మన లైఫ్లో మనం ఎలాగా ఇన్ని పేషెన్స్ ఓపిక పట్టి ఓర్పు పట్టి లైఫ్ని లీడ్ చేస్తున్నామో యూట్యూబ్ కూడా అంతే. సక్సెస్ రావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయాలి. నేను కూడా అదే చేస్తున్నాను. ఇప్పుడు డబ్బులు వచ్చేస్తున్నాయి అని నాకు ఇలాంటి టైంలోనే గుర్తొచ్చిద్ది. మీ ఏడిపే నా ఎదుగుదల నాకు పెద్ద పెద్ద కొటేషన్లు, ఆటో వెనకతల కొటేషన్లు చెప్పాలనిపించింది. చెప్తే మళ్ళీ నవ్వుతారు, ఏమనుకుంటారో అని ఒక భయంతో నేను ఆగిపోతున్నా. డబ్బులు వచ్చేస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు, ఎక్కడెక్కడోళ్ళు ఎవరెవరో చూసి హలో అనేసి ఏదేదో మాట్లాడతాం. ఇదంతా మీకు ఏం చేస్తాం, అట్లా మీరు అలవాటు పడిర్రు. నేను ఇట్లా అలవాటు పడిన్ను. మీరు ఏదో ఒకటి అనడం, మళ్ళీ నేను దానికి వీడియో చేయడం, మళ్ళీ ఇంకొకటి వచ్చి కామెంట్ పెట్టడం, సొంతంగా వీడియోస్ చెయ్యు, కంటెంట్ వీడియోస్ చెయ్యు. నువ్వు చెయ్యరా సొంతంగా వీడియోస్, నువ్వు చెయ్యరా కాంటెంట్ వీడియోస్, నేను కూడా చూస్తా. అవన్నీ కాదు. పక్కన వాళ్ళకి ఫ్రీ అడ్వైజులు ఇవ్వడం సులభమే. వాళ్ళ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అన్నమాట వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి ఇంత ఇదవుతుంది అనేసి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, డబ్బులు ఇంకా రావట్లేదండి. రావు అంత ఈజీగా. వెయిట్ చేయాల్సి వస్తుంది. మోనిటైజేషన్ అవ్వాలి. దాని వెనకతల మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చేస్తే అప్పుడు వస్తాయి డబ్బులు. అది కూడా ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత మన వీడియోస్కి వ్యూస్ బాగా వెళ్ళాలి, వాచ్ అవర్స్ కలవాలి. ఇన్ని చేస్తే వస్తాయి. డబ్బులు రావంటున్నా వీడియోలు చేస్తున్నామని మీరు అనొచ్చు. నేను చేస్తారా బాయ్, నేను బరాబర్ చేస్తా. మీరు ఎన్ని చెప్పండి, నేను వీడియోలు చేస్తూనే ఉంటా. మీరు ఎన్ని మాట్లాడిన ప్రతి ఒక్కరికి కౌంటర్గా వీడియోలు చేస్తూనే ఉంటా. ఇదే చేస్తా నేను. ఈ వీడియో ఫైనల్గా దేనికంటే, నాకు ఇంకా యూట్యూబ్ నుంచి ఎటువంటి డబ్బులు రావట్లేదు. మీరు ఎవరన్నా నాకు డబ్బులు వస్తున్నాయని అపోహపడిన వాళ్ళు, నాకు డబ్బులు వస్తున్నాయని నా మీద ఏడ్చేవాళ్ళు, నేను ఎదిగిపోతున్నానని ఫేమ్ ఇప్పుడిప్పుడే వస్తుందనేసి కుళ్ళుకునేవాళ్ళు, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కూడా మీ విధానం ప్రకారం మీరు కూడా బతకండి. పక్కన వాళ్ళ మీద ఎన్ని రోజులు పడి ఏడిస్తే అది మన మంచికి, మన మెంటల్ హెల్త్కి మంచిది కాదురా భయ్. ఏమొచ్చుద్ది నీకు చెప్పు? నాకు ₹1,00,000 వచ్చినా, నీకు 10,000 వచ్చినా, ఎంత వచ్చినా కూడాను నువ్వు తినేదే ఆ 3 పూటలకి, ఆ 3 పూటలు తినేదే అన్నమే, నేను తినేది అదే. ఏదన్నా ఎవరన్నా కానీ ఏదన్నా కానీ నాకు ₹1,00,00,000 వచ్చినా నేను పోగానే ఇప్పుడు నేను సంపాదించిన కోట్లన్నీ నా మీద వేసేసి నన్ను పంపిరు అక్కడికి, బరియల్ గ్రౌండ్కి. నన్ను దాని మీదే తీసుకెళ్తారు, అదే కాఫిన్ మీద తీసుకెళ్తారు, నిన్ను అదే కాఫిన్ మీద తీసుకెళ్తారు. మహా అయితే దండలు వేస్తారు అంతే తప్పించి ఈ డబ్బుల గురించి, కోట్ల గురించి ముందు ఇలాంటివన్నీ అపోహలు మీరు మారండి రా బాయ్. కొంచెం ఈ వీడియోతోనన్నా మారండి.
మారతారనే నేను అనుకుంటున్నాను. నాకు డబ్బులు వస్తున్నాయని అపోహలు మీరు మానేయండి. వస్తే గానీ మీకే ఫస్ట్ చెప్తాను నేను. అది కూడా త్వరలోనే ఆ వీడియో కూడా నేను చేస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఒక వీడియో కూడా నేను చేస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నన్ను అలా తినేస్తున్నారు మరి. వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాలి కదా! అందుకే ఈ సమాధానం చెప్తున్నాను నేను. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. నా ఫ్రస్ట్రేషన్‌ని కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనకి దేనిలోనైనా సరే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. 2 తీసుకొని ముందుకెళ్తేనే లైఫ్. ఒకడు అన్నాడని మనం ఆగిపోలేము. ఒకడు కాదన్నాడని మనం ఆగిపోలేము. నువ్వు మంచి చేసినా, చెడ్డ చేసినా, ఏది చేసినా అనేవాడు అంటానే ఉంటాడు. ఆడి కోసం నువ్వు ఈరోజు ఆగిపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు ఎక్కడికి అడుగు కూడా కదలలేవు నువ్వు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరేమి చెప్పినా, మీరు ఎన్నన్నా సరే నేను వాటన్నిటిని స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్తానే తప్పించి నాకేం ఫరక్ పడదు. అదనమాట ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక ఏం చేయాలి మరి తెలుసు కదా! లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే మరి ఈ వీడియో. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బాయ్.